మనం వరంగల్ వెళ్తాం. వరంగల్లో కాంగ్రెస్ గ్యారంటీలను తప్పక అమలు చేస్తామని నాయని రాజేందర్ రెడ్డి అంటున్నారు. అదేవిధంగా హనుమకొండ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి ప్రచారం మొదలుపెట్టింది. అయితే కేసీఆర్ సర్కారు తీరును మోసాలకు ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ నేతలు అయితే ఇంటింటికి గడప గడపకు కాంగ్రెస్ 6 గ్యారంటీల స్కీమ్లను అయితే ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఖచ్చితంగా వీటిని అమలు చేస్తున్నామని రాజేందర్ రెడ్డి తెలుపుతున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి పైన కూడా బీజేపీ చేస్తున్న అవినీతిలను ఎండగట్టడానికి కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అయితే మొత్తం అడుగులేస్తుందని చెప్పుకోవచ్చు. సిడబ్ల్యూసీ సమావేశాలు అయితే 2 రోజుల క్రితం జరిగినాయి హైదరాబాద్ లో. అతి ఘోరంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా విజయవంతం చేశారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అధిక సంఖ్యలో పాల్గొని కూడా సిడబ్ల్యూసీ సమావేశాలు అయితే ఆదరయ్యి కూడా విజయవంతం చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం వరంగల్ పశ్చిమలో ఉన్నాము. పశ్చిమ అభ్యర్థి కూడా ఇక్కడ మనతో ఉన్నాడు, నాయని రాజేందర్ రెడ్డి. ఇక్కడ ఆధ్వర్యంలో కూడా మొత్తానికైతే సిడబ్ల్యూసీ సమావేశాలు అయితే జరిగినాయని చెప్పుకోవచ్చు. ఇక్కడికి ఏఐసిసి కూడా ముఖ్య నేతలు వచ్చారు, సమావేశం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే 6 రకాల గ్యారంటీ కార్డులను కూడా కాంగ్రెస్ తలపెట్టింది. దాని పట్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, మీరు ఏం అంటే ఉపయోగాలను వివరిస్తూ ముందుకు ఎలా పోతున్నారు? కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉన్నది. ఈ మధ్యలో వచ్చిన పార్టీలో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే బాపతి ఇవి. కాంగ్రెస్ పార్టీ ఏది తీసుకొచ్చినా గ్రౌండ్ లెవెల్ చిరస్థాయిగా మిగిలిపోయే విధంగా తీసుకొచ్చిన స్కీమ్స్ కానీ అవి ఉన్నాయి. ఇప్పుడు బ్యాంకుల జాతీయం కాడికి మొదలు పెడితే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానివ్వండి, ఉచిత కరెంటు కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలలో కింది స్థాయి దాకా అట్టడు వర్గాల దాకా చేరినాయి. వీళ్ళు చెప్పేది ఏంటంటే స్కీమ్స్ పేర్లు పెద్ద పెద్దవి పెట్టడం తప్ప ఓ ఇద్దరికి ఇవ్వటం, వాడ మీద వదిలేయటం, మళ్ళీ ఇంకో పేరు పెట్టడం, మళ్ళీ ఇద్దరికి ఇవ్వటం, వదిలేయటం. కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలకు అలవాటు పడిపోయినాయి ఈ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ. కాంగ్రెస్ అట్లా కాదు, ఏదైతే చెప్తుందో అదే చేస్తుంది. ఒకటే బాణం ఒకటే రాముడు, ఆ స్థాయిలో ఉంటుంది. హైదరాబాద్ లో సిడబ్ల్యూసీ 2 రోజుల సమావేశాలు జరిగాయి. మొత్తానికైతే విజయబేరి సమరం అయితే ఊదించారు, శంకరామ ఊదారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ ఇచ్చిన తల్లిగా ఇప్పుడు మొత్తానికైతే మేనిఫెస్టోలో ఎలా ఉండబోతుంది తెలంగాణ ప్రజల పట్ల? మేనిఫెస్టోలో ప్రజలకు దగ్గరగా అయ్యే విధంగా ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది, కానీ వీళ్ళు వచ్చిరాని మాటలతోటి మయమరిపించుకుంటూ బురద జల్లుకుంటూ పోవటం ఇలా అలవాటు పడిపోయింది. ఈ డబ్బులు పెట్టుకొని మీడియాల చేతిలో పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ బతకటం అలవాటు అయిపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ నిన్న ఏదైతే అక్కడ వాగ్దానాలు చేసిండో ఇంటింట ప్రచారంలో భాగంగానే ఇలా ప్రతి ఇంటికి మేము తిరుక్కుంటూ గ్యారంటీ కార్డు ఇంటికి ఇస్తూ మేము గతంలో చేసింది ఇది, ఇప్పుడు చెయ్యబోయేది ఇది, ఈ పార్టీలు చేసిన దుర్మార్గాలు ఇవి అని ప్రతి ఇంటింటికి చెప్పుకుంటూ తిరగటానికే ఈ యొక్క కార్యక్రమం. ఓకే సార్, ఇప్పుడు గ్యారంటీ కార్డులు మీరు పంపిణీ చేసిన నేపథ్యం కనబడుతోంది. వాళ్ళ ప్రజల ఆదరణ ఎలా ఉంది? బ్రహ్మాండంగా చూసింది కదా. ఇప్పుడు ఏఐసిసి సిడబ్ల్యూసీ మెంబరు ఖుర్షిద్ గారు వచ్చిండ్రు, చండీగఢ్ పిసిసి అధ్యక్షులు లక్కీ గారు వచ్చిండ్రు, రోహిత్ చౌదరి ఏఐసిసి, ఇంతమంది ఏఐసిసి స్థాయి వాళ్ళు గల్లీ స్థాయి దాకా వచ్చి ఇలా మేము ప్రజల్లోకి వెళ్ళి ఈ యొక్క దుర్మార్గాలను వివరించడానికి, మేము ఏం చేసినాం ఏం చేయబోతున్నాం అని చెప్పడానికి ప్రజల్లోకి వెళ్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికి అయితే చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వం రావడానికి, ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా పేద ప్రజల పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ చేదోడుగా వాదోడుగా ఉంటుంది. గతంలో తెలంగాణ ప్రజలకు అయితే ఇందిరమ్మ ఇండ్లు అయితేంది, అంటే యువకులకు ఉద్యోగ వృత్తి అయితేంది కూడా చాలా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు రానున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాత్రము మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది, అమలు చేస్తుందని చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా కూడా గ్యారంటీ అంటే కాంగ్రెస్ తలపెట్టిన గ్యారంటీ కార్డులను కూడా ఇంటింటికి పంపిణీ అయితే వరంగల్ జిల్లాలోనే చేస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఆదరణ కూడా పబ్లిక్ ఆదరణ కూడా చాలా ఉందని చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రావగానే ఈ 5 రకాల గ్యారంటీ కార్డులను కూడా బెనిఫిషియర్కు చెందే విధంగా కూడా చూస్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ ఆదరణ కూడా రోజు రోజుకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.